బావగారికి నాకు తెలిసి ఇలా ఆలోచించడం రాదు. ఇలాంటి ఆలోచనలు రావు కూడా. ఎవరైతే బావగారి లాయర్ అంటున్నాడో అతను ఈ కేసుని గెలిపించాలన్న ఉద్దేశంతో ఉన్నవి లేనట్టు లేని ఉన్నట్టు అన్నీ కల్పించి కోర్టులో సబ్మిట్ చేస్తున్నాడు. భూమి, కళ్ళకు క్లియర్గా కనిపిస్తున్నప్పటికి కూడా నువ్వింకా అన్నయ్యనే సపోర్ట్ చేస్తున్నావా? అన్నయ్యనే వెనకేసుకుని వస్తున్నావా? మాధవ్, వెనకేసుకు రావడం ఏంటి? ఉన్న విషయమే చెప్తున్నాను. బావగారు ఈరోజు లాయర్ తన తెలివితేటలతోటి పెళ్లికి సాక్ష్యం మనమని చెప్తూనే మనం సాక్ష్యం చెప్తామా లేదా అని అడిగితే మనం చెప్పమంటున్నాం. అంటే బావగారికి మనం ఒక రకంగా శత్రువులు అయ్యాం కదా. దానికి కారణం వాళ్ళ లాయరే కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం కోర్టుకు వెళ్ళడం అంటే మన మనశ్శాంతిని మనం దూరం చేసుకున్నట్టే. ఇప్పుడు కోర్టులు కేసులు అంటూ రాఘవ నిజంగానే కోర్టుకెళ్తే సాక్ష్యం చెప్పడానికి మనతో పాటు అమ్మా నాన్న కూడా రావాలి కదా. ఈ వయసులో వాళ్ళకి ఇలాంటి తిప్పలు అవసరమా? చూడు మహా, మనం ఏదేదో ఊహించుకుని బాధపడ్డం కంటే కూడా డైరెక్ట్గా అసలు కోర్టుకి ఎందుకు వెళ్తున్నావు, ఏంటి విషయం అని రాఘవనే అడిగితే ఎలా ఉంటుంది? వద్దు బావా, అన్నయ్యని అడగొద్దు. అదేంటి మాధవ్, విషయం ఇంకా దూరం వెళ్ళక ముందే మన బావగారి దగ్గరికి వెళ్ళి అడుగుదాం. అందులో తప్పే ఉంది. సమస్యను ఇంకా సాగదీయడం కంటే మన లాయర్ చెప్పినట్టు రేపు కోర్టులో ఈ సమస్యకు ముగింపు పలుకుతాను. మన పెళ్లికి ఒక చట్టబద్ధతను తీసుకొద్దాం. మీరు నా భర్త. ఆ విషయం నాకు తెలుసు, మన ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు, ఒక్క అలైక్యకి తప్ప. అలాంటప్పుడు ఈ పెళ్లిని కోర్టు దాకా తీసుకువెళ్లడం అవసరమా? హలైక్య గురించి ఇంకా నీకు పూర్తిగా అర్థం కాలేదా? నిన్ను ఎన్ని మాటలంటోంది, నీ మనసును ఎంత గాయపరుస్తోంది. కేవలం నేను తన భర్త అనే హక్కుతోనే కదా ఇలా బిహేవ్ చేస్తోంది. అలాంటే నాపైన నీకు కూడా హక్కు ఉంది కదా. ఆ విషయం అలైక్యకి తెలియాల్సి వస్తుంది. రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకున్న వీళ్ళు చట్టం దృష్టిలో కూడా భార్యాభర్తలు అనే విషయం అలైక్యకి తెలియాలి. ఆ విషయం తనకి తెలియాలని నేను కోర్టు దాకా వెళ్తున్నాను. అందరూ ఈ టైంలో వచ్చారంటక్క. ఏంటి విషయం? ఏంటి మాధవ్, నాతో ఏదైనా మాట్లాడాలనుకుంటున్నారా? ఎవరూ మాట్లాడరేంటి? తిన్నావా పడుకున్నావా అని అడగడానికి వచ్చారా? పోనీ అదేం కాదు బావగారు, మీతో కొంచెం మాట్లాడేది ఉంది. ఏం మాట్లాడాలనుకున్నారో మాట్లాడండి. ఇక్కడ దాకా వచ్చి మౌనంగా నిలబడ్డారేంటి? ఏం మాట్లాడాలనుకున్నారో స్ట్రైట్గా చెప్పండి. ఏం లేదన్నయ్య, సుహాసినితో జరిగిన పెళ్లిని లాయర్ కోర్టులో సబ్మిట్ చేస్తారంట. ఏంట్రా రాఘవ, ఈ విషయం బయటకు తెలియకూడదనే కదా మనం ఎన్ని రోజులుగా కష్టపడింది. కోర్టులో చెప్పడం వల్ల ఈ సమస్య ఇంకా పెరుగుతుంది కదరా. మీ అందరికీ ఉన్న డౌట్ ఏంటో నాకు అర్థమైందక్క. కోర్టు వరకు వెళ్తే నాకు సుహాసినికి పెళ్ళయిందని, నేను సుహాసిని మెళ్ళో తాళి కట్టానని అలైక్యకి తెలుస్తుందనే కదా మీ అందరి భయం.
అయినా అలైక్యకి తెలిస్తే ఏమవుతుందక్క? ఎందుకు మీరందరూ తనకి ఇంత భయపడుతున్నారు? భయపడకి ఏం చేయమంటావు అన్నయ్య? ఈ సమస్య ఇంతటితో ఆగకుండా ఎంత దూరం వెళ్తుందో ఏంటో. ఇంట్లో అమ్మా నాన్న కూడా ఉన్నారు కదా, వాళ్ళు ఎంత మానసికంగా కుంగిపోతున్నారో అది కూడా అర్థం చేసుకోవాలి కదా. మాధవ్, ఈ విషయానికి పులి స్టాప్ పెట్టాలి తప్ప దీన్ని ఇంకా కొనసాగించొద్దురా. ఆ ఉద్దేశంతోటే నేను లాయర్ చెప్పినా ఇంకెవరు చెప్పినా ఊకొట్టింది. ప్రతిదానికి నాకు హక్కుంది. భార్యగా నేను పోరాడతాను, భార్యగా ఆయన మీద అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పి అలైక్య పెట్టిన టార్చర్ని, మాటల్ని మీరందరూ కూడా చూస్తూ ఒక పరిష్కారం దిశగా ఆలోచించాల్సింది పోయి మీరే కోర్టుకు వెళ్లొద్దు, ఈ విషయాన్ని మీరే మనసులో పెట్టుకోండి, ఇవి మీ ఇద్దరికీ తెలిస్తే చాలు అన్నట్టు మాట్లాడతారండి.